దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మనలో చాలా మందికి పురాణ ఇతిహాసాలు తెలియకపోవచ్చు. శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు. మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు. మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు. అందుకు ఎన్నో కారణాలుండొచ్చు. కాని నేర్చుకుని ఆచరించటానికి వయోపరిమితి లేదు. తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు. అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మన భావి తరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేద్దామనే చిన్న ప్రయత్నమే ఇది. అందులో భాగంగానే ఈ రోజు మనం జగన్నాథ రథాల నిర్మాణం గురించి తెలుసుకుందాం. రథయాత్రకు 60 రోజుల ముందు అంటే వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణ పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తారు. సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేద పండితులు శాంతిపూజ నిర్వహించాక జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుటడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు. ముందు వృక్షకాండాల్ని 2188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. చేతులతో మాత్రమే చేస్తారు. మందు, మాంసాహారాలు ముట్టుకోకుండా, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చాలా నిష్ఠతో చేస్తారు. జగన్నాథుడి రథం నందిఘోష ఎత్తు సుమారు 46 అడుగులుంటుంది. 16 చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులుంటుంది. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం పేరు తాళధ్వజం. సుభద్రాదేవి రథం పేరు దేవదళన్. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. రథానికున్న తాళ్లను లాగటంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అంటారు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయజయ ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించా ఆలయానికి చేరుకోవటానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్టులకు విశ్రాంతినిస్తారు. మరునాడు పొద్దున్న మేళతాళాలతో గుడి లోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుడించా గుడి బయటి నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ముచ్చటంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజున హీరా పంచమి అంటారు. వారం పాటు గుడించాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్నే బహుదా యాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అడ్డాసని అంటే మౌసీమాగా ప్రసిద్ధి చెందిన గుడి దగ్గర ఆగి తియ్యటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తరువాతి రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ఆ దృశ్యం అద్వితీయం. ద్వాదశి నాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించటంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుడి రాకతో కొత్త కళ సంతరించుకుంటుంది. మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. మీకు తెలిసిన పెద్దవారికి, దర్శించే వీలులేని వారికి చూపించండి. For more updates, please subscribe Dutta Media.